సో మనం జనవరి 1కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్తో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఈ జనవరి 1కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో కీలకమైనటువంటి అంశాలను ఈరోజు కరెంట్ అఫైర్స్లో మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకొచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఫ్రేమింగ్స్కి సంబంధించి ఇంపార్టెన్స్కి సంబంధించి అన్నీ నేను చాలా సవివరంగా మీకు చెప్తాను. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ 1 జనవరికి సంబంధించి 2024లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఫస్ట్ క్లాస్. సో ఈ క్లాస్కి సంబంధించి 2024 జనవరి 1కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం ప్రసార సేవల నియంత్రణ బిల్లు 2023 గురించి మాట్లాడతాం. సో ఇంతకుముందు సంవత్సరంలో వచ్చినటువంటి వివిధ బిల్లులన్నీ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ బిల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మాట్లాడతాం. నెక్స్ట్ ఆధార్తో ఒక పథకాన్ని అనుసంధానించడం జరుగుతూ ఉంది. ఆధార్తో అనుసంధానిస్తున్నటువంటి ఆ కీలకమైనటువంటి పథకం ఏంటి, ఎందుకోసం ఆధార్తో అనుసంధానిస్తున్నారు అనేది ఈ టాపిక్లో మాట్లాడతాం. ఇక నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘానికి నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంటి, సో ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ గురించి రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇలాంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చాలా వివరణాత్మకంగా నేర్చుకుందాం నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఈ వీడియోకి ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్లో ఏమని అంటున్నాము అని అంటే 1 జనవరి 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి పథకం ఏంటి అని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఏమని అంటున్నాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అంటున్నాం. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అలాగే స్కీమ్ అని అంటున్నాం. ఇది 2005లో రావడం జరిగిందండి. మళ్ళీ 2005లో ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలకి సంబంధించినటువంటి వారు ఉంటారో, బిలో పావర్టీ లైన్ ప్రజలు ఉంటారో, వీరికి సంబంధించి అలాగే అన్స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం లేనటువంటి వ్యక్తులకి సంబంధించి మరొకటి ఎవరు అని అంటున్నాం, నైపుణ్యం లేనటువంటి వ్యక్తులకి లేదా ప్రజలకి 100 రోజుల పాటు పని అందించేందుకు 100 రోజుల ఉపాధి హామీని ఇస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేశారు అని అంటే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించినటువంటి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని దేంతో అనుసంధానిస్తాము అని చెప్తున్నారు, ఆధార్తో అనుసంధానిస్తాము అని చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఆధార్తో ఇటీవల అనుసంధానించారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని అని అడుగుతారు. సో ఎందుకు ఆధార్తో అనుసంధానిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనం ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మనం ప్రధానంగా 3 అంశాలను చెప్పాల్సి ఉంటుందండి. సో ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి ఈ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి ఇది జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో అమలవుతున్నటువంటి పథకం. సో ఇది ఒక చట్టం ద్వారా వచ్చినటువంటి పథకం కాబట్టి ఈ పథకానికి సంబంధించి మహిళలు మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడినాం. సో బీపీఎల్కి సంబంధించిన కుటుంబాలకి అన్స్కిల్డ్ లేబర్స్కి నైపుణ్యం లేనటువంటి వారికి సంబంధించి పనిని అందించి వారికి సామాజిక ఆర్థిక గుర్తింపునివ్వాలి అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇందులో ముఖ్యంగా మహిళలకి సంబంధించి సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ఈ ఆధార్ అనేటువంటి కార్యక్రమం పనిచేస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఈ ఆర్థిక సామాజికంగా ఎలా గుర్తింపు వస్తుంది సార్ అని అంటే ఈ పనిలో పాల్గొనేటువంటి వారికి సంబంధించి ఏదైతే వేతనాల చెల్లింపు ఉందో అది ఆధార్ బేస్డ్గా ఇప్పుడు ఈ అనుసంధానం జరుగుతూ ఉంది కాబట్టి పేమెంట్స్ అనేవి జరుగుతాయి.
సో ఈ పేమెంట్స్ అనేవి ఎవరి అకౌంట్స్కి వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి అనేటువంటి ట్రాన్స్పరెన్సీని తెలుసుకునేందుకు ఇక్కడ ఈ ఆధార్ అనుసంధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ పథకం కోసం తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో రెండవ అంశంగా ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఈ అనుసంధానం అనేది సోషల్ ఆడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆధార్ అనుసంధానంకి సంబంధించి మనం గుర్తించాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేస్తూ ఉన్నారు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి. సో ఇలా ఈ అంశాలతో పాటు మరొక అంశం ఏమిటి అని అంటే జవాబుదారీతనం, అదే మనం పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అని అంటాం. సో ఇప్పుడు జవాబుదారీతనం అనేది పెరుగుతుంది అనేటువంటి అంశానికి కూడా ఈ ఆధార్ అనేటువంటిది ఉపయోగపడబోతుంది అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. అందుకు గాను ఇకపై మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే ఆధార్ అనుసంధానం ద్వారా ప్రజల జీవితాలకి సంబంధించి ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేయడానికి, రెండవది సోషల్ ఆడిటింగ్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు, మూడవది జవాబుదారీతనాన్ని పెంచేందుకు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటిది ఏ మంత్రిత్వ శాఖ అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖరా. ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అని అంటున్నాం? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఇగో ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పథకాన్ని ఆధార్తో అనుసంధానించింది అని అడుగుతారా? ఇలా అడిగితే మనం చెప్పాల్సింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇలా ఇగో ఈ పథకం అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లేదా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటే కేంద్రంలో గిరిరాజ్ సింగ్ గారండి. ఎవరు అని అంటున్నాం? గిరిరాజ్ సింగ్ అని అంటున్నాం. సో కేంద్రంలో ఎవరికి ఇచ్చారు ఈ బాధ్యతలు అని అంటే గిరిరాజ్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో అయితే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే సీతక్క. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాలని మీరు గుర్తుంచుకోండి. ఇది మనకి ఈ పథకాన్ని ఆధార్తో అనుసంధానించడం ద్వారా తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఎందుకోసం ఆధార్ని అనుసంధానించారు అని అంటారు. సో ఈ పథకాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటారు. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 2005లో అని అంటున్నాం. సో ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిరు అని అంటే నైపుణ్యం లేని ప్రజలు, బీపీఎల్ కుటుంబాలకు అని అంటున్నాం. సో ఇలా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఈ క్వశ్చన్స్కి ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా క్వశ్చన్స్ అడిగినా, స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినా మీకు ఉపయోగపడుతుంది. క్లియర్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక అంశం ఏంటి అని అంటే సమాచార బిల్లుకి సంబంధించినటువంటి అంశం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రసార సేవల నియంత్రణ బిల్లు 2023 అనేది తీసుకురావడం జరిగిందిరా. ఏమని అంటున్నాం? ప్రసార సేవల నియంత్రణ బిల్లు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మిమ్మల్ని ఈ అంశం పైన ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసేలాగా ఈ అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతా ఉన్నాం. సో ఈ బిల్కి సంబంధించి మనకి 1995లో ఒక బిల్ ఉందిరా. ఆ బిల్ని ఏమంటాము అని అంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ల నియంత్రణ బిల్లు అని అంటాం. ఏమని అంటాం? కేబుల్ టెలివిజన్ నియంత్రణ బిల్లు అని అంటాం. సో ఇప్పుడు 1995లో ఉన్నటువంటి కేబుల్ ఏ బిల్ అని అంటున్నాం? కేబుల్
టెలివిజన్ నియంత్రణ బిల్లు 1995 అని అంటున్నాం రా. సో ఇలా వచ్చినటువంటి ఈ బిల్లును రీప్లేస్ చేస్తూ ప్రసార సేవల నియంత్రణ బిల్లు 2023 వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మారినటువంటి డిజిటలైజేషన్ టెక్నాలజీ ఉందో వీటిని నియంత్రించేందుకోసమే ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు రేడియోలు ఉండే, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి, తర్వాత కలర్ టీవీలు వచ్చినాయి. సో ఇలా గ్లోబలైజేషన్, ఎల్పిజి సంస్కరణలు వచ్చిన తర్వాత లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది వచ్చిన తర్వాత ఇలాంటి ఒక బిల్ని తీసుకొచ్చి ఈ బిల్ ద్వారా ఈ ప్రసారాలకి సంబంధించి సమాచారానికి సంబంధించినటువంటి అంశాలను నియంత్రించడం జరిగింది. అయితే ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం భారతదేశానికి అవసరమైనటువంటి బిల్ వేరే అని చెప్పేసి 2023లో తీసుకొచ్చినటువంటి బిల్లే ప్రసార సేవల నియంత్రణ బిల్లు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ప్రసార సేవలకి సంబంధించి మనం చూస్తున్నటువంటి డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, సో అలాగే మనం చూస్తున్నటువంటి డిటిహెచ్ సర్వీసెస్ కానీ, ఇతర సర్వీసెస్ని కానీ నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్లే ఈ బిల్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ బిల్లులో ఏ అంశాలను ప్రధానంగా పొందుపరచడం జరిగింది, సో ఈ బిల్కి సంబంధించిన సెక్షన్లని, సో ఇలాంటి అంశాలను మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు మనం సులువుగా ఆన్సర్ చేయాలి అని అంటే ఈ బిల్ గురించి ఒక్కసారి అప్డేట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్ 2023కి సంబంధించి ఇది కేబుల్ టెలివిజన్ నియంత్రణ బిల్ 1995ని రీప్లేస్ చేస్తూ ఉంది అని అంటున్నాం. అలాగే ఈ బిల్లో పొందుపరిచిన అంశాలు ఏమిటి గుర్తించండి అని మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్, ఏవైతే ప్రసార సేవలు ఉన్నాయో మనం టెలివిజన్లో కానీ ఓటీటీలలో కానీ ఇతర నెట్వర్క్స్లలో కానీ చూసేటువంటి ఈ డిజిటల్కి సంబంధించినటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడా ఏకీకృతం చేయడం జరుగుతూ ఉందిరా, ఒకే విధానంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. దానినే ప్రసార రంగాన్ని ఏకీకృతం చేస్తున్నాము అని చెప్పారు. ఒకటో అంశం ఏమని అంటున్నాం, ప్రసార రంగాన్ని ఏకీకృతం చేస్తున్నాము అని చెప్పారు. ప్రసార రంగం ఏకీకృతం. ఇవన్నీ కూడా మీకు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే వీటిని స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చి అడుగుతారు రా. ఒకటి ప్రసార రంగం ఏకీకృతము అని అంటున్నాం. సో మరి రెండవ అంశం ఏంటి అని అంటే కాంటెంట్ కోసం కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ ఎవల్యూషన్ కమిటీలా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దేనికోసము అని అంటున్నాం, కంటెంట్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఈ వీటి కోసం కమిటీలను ఎవల్యూషన్ కమిటీల ఏర్పాటు అని అంటున్నాం. సో ఇలా ఈ కమిటీలు అనేవి వస్తవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మూడవ అంశాన్ని ఏం చేసిరు అని అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉన్నాయో వీటిని భర్తీ చేయడానికి ప్రసార సలహా మండలిలను తీసుకొస్తాము అని చెప్పారు. ఏమని చెప్పారు, ప్రసార సలహా మండలి అనేది ఏర్పాటు చేస్తాము అని చెప్పారు ఈ బిల్ ద్వారా. మరొక అంశాన్ని ఏం చెప్పారు అని అంటే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వీరికి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ చర్యలను తీసుకుంటాము అని చెప్పారు. ఎవరికి సంబంధించి, వికలాంగులకి సంబంధించి వికలాంగులకు యాక్సెసిబిలిటీ చర్యలు. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనకి బిల్లులో కనబడుతున్నటువంటివి. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే ప్రసార సేవల నియంత్రణ బిల్ 2023కి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి క్రింది స్టేట్మెంట్లలో అని అడుగుతారు. అన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే ప్రసార రంగాన్ని ఏకీకృతం చేయబోతా ఉన్నారు, కంటెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎవల్యూషన్ వస్తూ ఉన్నాయి, ప్రసార సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వికలాంగులకు యాక్సెసిబిలిటీ అనేది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు అని మీరు 4 స్టేట్మెంట్లు సరైనవి అని గుర్తించగలిగితే దీనికి సంబంధించి మీకు ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మనం
ఇటీవల అన్నం టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది అని చెప్పేసి, మరి ఈ ప్రసార సేవలను అందించేటువంటి ప్రధానమైనటువంటి టెక్నాలజీస్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని ఇటీవల ప్రసారాలకి సంబంధించిన సేవల నియంత్రణ బిల్లు వచ్చింది అని అంటారు. జస్ట్ వాటికి సంబంధించినటువంటి అంశాలను ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి అని అంటారు. డిటిహెచ్ అనేది ఉంది, మనకు ఓటీటీ అనేది ఉన్నది, అలాగే ఐపీటీవీ అనేటువంటి ఉన్నది. వీటి అర్థాలను చెప్పండి అని కూడా అడుగుతారు. ఇగో ఇటీవల డెవలప్మెంట్ జరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా కూడా. మనం అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అలాగే G5 కానీ ఇలాంటి వాటిల్లో మనం మూవీస్ చూస్తూ ఉన్నాం, మనకు నచ్చిన వెబ్ సిరీసెస్ చూస్తూ ఉన్నాం. వీటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని అంటున్నాం. ఇక ఊర్లలోకి ఇంతకుముందు డిష్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టు హోమ్ అనేటువంటి డిటిహెచ్ సర్వీసెస్ వచ్చాయి. సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కూడా మనల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు గుర్తుంచుకోండి, ప్రసార సేవలకి సంబంధించి మనం ఒకటి డిటిహెచ్ అని అంటున్నాం, రెండోది ఓటీటీ అని చెప్పేసి అంటా ఉన్నాం, మూడోది ఏమిటి అని అంటే ఐపీటీవీ అని అంటున్నాం రా. సో ఇలా వీటికి సంబంధించినటువంటి అర్థాలు ఏమిటి అని అంటారు. ఇగో డిటిహెచ్ అంటే ఏమిటి అని అంటే డైరెక్ట్ టు హోమ్ అని అంటున్నాం రా. డిటిహెచ్ అనగా ఏమిటి, డైరెక్ట్ టు హోమ్ అని అంటున్నాం. సో ఇలా డైరెక్ట్ టు హోమ్ అనేది డిటిహెచ్. ఇగో దీనికి సంబంధించి ఇది ప్రసార సేవల బిల్, నియంత్రణ బిల్ పరిధిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండోది ఏమని అంటున్నాం అని అంటే ఓటీటీ అని అంటున్నాం. ఇగో దీనినే ఓవర్ ది టాప్ అని అంటారు రా, ఓవర్ ద టాప్ అని అంటారు. సో ఇలా ఓటీటీకి సంబంధించినవి కూడా ప్రసార సేవలకి సంబంధించిన నియంత్రణ బిల్లులో భాగంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అని అంటున్నాం రా. మూడోది ఏమని అంటున్నాం, ఐపీటీవీ అనగా ఏమిటి అని అంటే ఇగో ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాం, టెలివిజన్ అని అంటున్నాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామినేషన్ కోసం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వీటి కోసం వచ్చిన చట్టం ఏది అని అంటారు. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే ప్రసార సేవల నియంత్రణ చట్టం 2023 వీటినన్నింటినీ కూడా ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకురాబోతా ఉంది, వీటినన్నింటినీ కూడా నియంత్రించబోతుంది అనేటువంటి అంశాలని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ చట్టం అనేది వచ్చింది. ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మీరు అప్డేట్ చేసుకోండి. మొత్తం ఈ బిల్కి సంబంధించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడైనా అడిగితే మీరు 6 అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ బిల్లులో ఉన్నటువంటి అధ్యాయాలు 6 అని అంటున్నాం. ఈ బిల్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఎన్ని అని అంటారు. సో ఈ బిల్లో మొత్తం 48 సెక్షన్లు ఉన్నాయి. ఏమున్నాయి అని అంటున్నాం, సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మూడోది ఏమంటున్నాం అని అంటే థర్డ్, ఇందులో 3 షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ బిల్కి సంబంధించినటువంటి సమగ్ర సారాంశం లేదా జిస్ట్లో భాగంగా గుర్తుంచుకోండి. ప్రసార సేవల బిల్, నియంత్రణ బిల్ 2023లో 6 అధ్యాయాలు ఉన్నాయి, 48 సెక్షన్లు ఉన్నాయి, 3 షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ బిల్ అనేది ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్కి సంబంధించి ప్రాథమికంగా పర్యవేక్షణ చేసేటువంటి బిల్గా గుర్తుంచుకోండి. టెలివిజన్కి సంబంధించి, ఓకే, ఓటీటీస్కి సంబంధించి, ఇలా ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ అండ్ కేబుల్ ఇతర నెట్వర్క్స్కి సంబంధించి. సో ఇలా ఈ బిల్ అనేది అతి ముఖ్యమైనటువంటి బిల్. దీని మీద క్వశ్చన్ వస్తే మనం చెప్పినటువంటి అన్ని అంశాలుగా ముఖ్యమైనటువంటి అంశాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక అంశం ఏమిటి అని అంటే పాలిటీ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అంశం గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే 16th కమిషన్. సో ఏ కమిషన్ అని అంటున్నాం, 16వ ఆర్థిక సంఘం రా. ఏది అని అంటున్నాం, 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. 16వ ఆర్థిక సంఘంకి చైర్మన్గా ఎవరుంటారు అని చెప్పేసి ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిని నియమించడం జరిగింది అని అంటున్నా. సో ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇది దేనిపై పనిచేయబోతుంది అని అంటున్నాం. 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు, ఎప్పటి వరకు పనిచేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా మనకి ఈ టాపిక్ దొరుకుతాయి. 16వ ఆర్థిక సంఘం అనేది మనకి బేసిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంది రా అని అంటే 2020వ సంవత్సరంలో ఇది ప్రారంభం కాబోతుందిరా.
కానీ దీనికి సంబంధించి 16వ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇప్పుడు అరవింద్ పనగరియా ఎవరిని అని అంటున్నాం? అరవింద్ పనగరియా గారిని. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. ఈ అరవింద్ పనగరియా ఎవరు అనేది మనం మాట్లాడదాం. ఇగో ఈయన 16వ ఆర్థిక సంఘానికి ఇగో ఈ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగిందిరా. సో చెప్పడమే కాదు, దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇటీవల ఎవరిచ్చారు అని అంటారు? రాష్ట్రపతి ఇవ్వడం జరిగిందిరా. సో రాష్ట్రపతి గారు ఎందుకు ఇచ్చారు సార్ ఈ ఉత్తర్వులను అని అంటే, రాష్ట్రపతి గారు ఉత్తర్వులను ఇవ్వడానికి సంబంధించి రీజన్గా దేన్ని చూస్తూ ఉన్నాము అని అంటే, మనం మాట్లాడుతున్నటువంటి ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ, రాజ్యాంగ చట్టబద్ధమైన సంస్థ. సో దీనికి నియామకం రాష్ట్రపతి చేతుల మీద ఉంటుంది. అయితే ఈ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అనేది వచ్చినది. సో అలా ఇగో ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడినారు అని అంటారు? అరవింద్ పనగరియా. ఈ అరవింద్ పనగరియా గారు ఎవరు అని అంటే, నీతి ఆయోగ్ ఏర్పడినప్పుడు 2015 నుంచి 2017 వరకు ఇగో ఈయన నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గా వర్క్ చేయడం జరిగిందిరా. చేసిండు వైస్ చైర్మన్ గా వర్క్ చేసిండు. దేనికి అని అంటే నీతి ఆయోగ్కి అని అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2015 నుంచి 2017 వరకు అని అంటున్నాం. సో ఈయన ఒక ఆర్థికవేత్త, వాణిజ్య ఆర్థికవేత్త. ఆయనే అరవింద్ పనగరియా. ఈయనను ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘంకి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించారు. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగిన స్టార్టింగ్లో మిమ్మల్ని, 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని అన్నాం. ఇగో ఇది 2026లో అమల్లోకి రాబోతా ఉందిరా. ఏది అని అంటున్నాం? 2026 ఐ థింక్ ఇక్కడ చెప్పినట్లున్నా. సో మరి ఈ 15వ ఆర్థిక సంఘం ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉంది అని అడుగుతారు. ఈ 15వ ఆర్థిక సంఘం 2017లో స్టార్ట్ అయిందిరా. ఎప్పుడు స్టార్ట్ అయింది? 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2017లో స్టార్ట్ అయింది. సో ఇది 2019కి వచ్చినప్పుడు ఏం చేసిరు అని అంటే, ఈ 15వ ఆర్థిక సంఘాన్ని 2026 వరకు పొడిగిస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ 15వ ఆర్థిక సంఘానికి చైర్పర్సన్గా ఎవరున్నారు అని అంటే ఎన్కే ఉన్నారా. ఎవరున్నారు అని అంటున్నాం? ఎన్కే సింగ్ గారు దీనికి సంబంధించినటువంటి చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇలా ఇగో ఈ అంశాలన్నింటినీ కూడా మనం 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక కమిషన్కి సంబంధించి ఇగో ఆర్థిక సంఘానికి సంబంధించి ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15వది నడవడం జరుగుతుంది. మరి దీనిని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి కూడా మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారా. సో దీని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 280 అని చెప్పేసి గుర్తుంచుకోండి రా. ఏది అని అంటున్నాం? ఆర్టికల్ 280 అనేటువంటిది ఇగో ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పడం జరుగుతోంది. సో కేంద్రం రాష్ట్రాల మధ్యన ఆర్థికపరమైనటువంటి అంశాల కోసం పనిచేస్తున్నటువంటిదే ఆర్థిక సంఘంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎన్కే సింగ్ గారు ఉన్నారు. సో 16వ ఫైనాన్స్ కమిషన్కి అరవింద్ పనగరియా రాబోతున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ అనేది 2026లో ప్రారంభం కాబోతా ఉంది. సో 2026 వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఫైనాన్స్ కమిషన్గా 15th ఫైనాన్స్ కమిషన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు ఏర్పడింది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1951 నవంబర్ 22న వచ్చింది అని ఆన్సర్ చేయాలరా. ఎప్పుడు అని అంటున్నాం? 1951 నవంబర్ 22న వచ్చింది. సో ఈ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి చట్టం కూడా 1951లోనే వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఆర్థిక సంఘం అనేది మొదటిసారి 1951 నవంబర్ 22న ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఫైనాన్స్ కమిషన్కి ఒక చైర్మన్తో పాటు ఎందరు సభ్యులు ఉంటారు అని అడుగుతారు. ఒక చైర్మన్తో పాటు 4 సభ్యులు అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకుంటారా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే
వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నటువంటిది మరొక యాక్ట్ గురించి. అదే ఏమిటి అని అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటున్నాం రా. సో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి మనం మాట్లాడదాం రా. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, unlawful activities prevention యాక్ట్ అని అంటున్నాం. సో ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఇటీవల ఏ సంస్థని భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది, ఎక్కడ బ్యాన్ చేశారు అని అడుగుతారా. మన భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి యూనియన్ టెరిటరీ ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అని చెప్పేసి తెహ్రీక్ ఈ హురియత్ని, ఎవరినిరా, తెహ్రీక్ ఈ హురియత్ అనేటువంటి సంస్థని బ్యాన్ చేయడం జరిగిందిరా, నిషేధించారు. ఇగో ఇది మనకి ప్రస్తుతం కనబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశం. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటున్నాం, జమ్మూ మరియు కాశ్మీర్. ఎక్కడ అని అంటున్నాం, జమ్మూ మరియు కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటిదే ఈ సంస్థ తెహ్రీక్ ఈ హురియత్. సో దీనిని ప్రస్తుతం నిషేధించారు. దేని ప్రకారం నిషేధించారు అని అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం వీటిని నిషేధించడం జరిగిందిరా. ఏ ఇయర్లో వచ్చింది ఇది, 1967లో వచ్చినటువంటి ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఇటీవల నిషేధించబడిన సంస్థే తెహ్రీక్ ఈ హురియత్ అనేటువంటి సంస్థ. దీనిని గుర్తుంచుకోండి. ఇది ఎందుకోసం పుట్టింది, ఎందుకు నిషేధిస్తున్నాము అని అంటే ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని భారతదేశం నుంచి విడగొట్టేందుకు ఇది ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి నిషేధిస్తున్నాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాట్లాడడం జరిగింది. ఎవరు అని అంటున్నాం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే అమిత్ షా గారు రా. ఎవరు అని అంటున్నాం, అమిత్ షా గారు ఈ బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశాన్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967కి ఎప్పుడు సవరణ జరిగింది, దీనిని ఎప్పుడు సవరించడం జరిగింది ఈ చట్టాన్ని అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. సో ఈ క్వశ్చన్కి ఎవరైనా తెలిస్తే మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తెలియదా? ఓకే, నో ప్రాబ్లం. ఇగో ఈ చట్టాన్ని సవరించింది ఎప్పుడు అని అంటే ఇగో సవరణ లేదా అమెండ్మెంట్ ఈ చట్టానికి ఎప్పుడు జరిగింది అని అంటే గుర్తుంచుకోండి, 2019లో జరిగింది. ఓకేనా? ఒకవేళ ఈ చట్టం ప్రయోగించబడి ఎవరైనా అరెస్ట్ చేస్తే వారికి జీవిత ఖైదు వేస్తారు, అవసరం అనుకుంటే మరణశిక్ష ఇస్తారు. ఓకేనా? ఈ చట్టంలో కేంద్రానికి ఆ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇగో దీనికి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ చట్టం పైన కొన్ని వ్యతిరేకతలు కూడా ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా అనంటే ఒకవేళ ప్రభుత్వానికి నచ్చకపోతే ఈ చట్టాన్ని ప్రయోగించి వారిని అణిచివేస్తారు అనేటువంటి అంశాలు విమర్శనాత్మకంగా ఉన్నాయి. ఇక సహజంగా మనకు లభించేటువంటి న్యాయ సూత్రాలకి కూడా అప్పుడప్పుడు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా దీని మీద విమర్శ ఉంది. ఇక దీనితో పాటు సమ్ టైమ్స్ ఈ చట్టాన్ని ఉపయోగించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని ఉపయోగించి హ్యూమన్ రైట్స్కి లేదా మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ చట్టం మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇలా మొత్తం మీద ప్రస్తుతం తెహ్రీక్ ఈ హురియత్ అనేటువంటి సంస్థ నిషేధించడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. ఏ చట్టానికి సంబంధించి అని అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 సవరించబడినటువంటి చట్టం 2019 అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోండి. సో ఇలా దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అనేది వచ్చిందిరా. ఏ సాఫ్ట్వేర్ అని అంటున్నాం? విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్. ఇక గుర్తుంచుకోండి, దీని మీద క్వశ్చన్ వస్తుంది. విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అని అంటున్నాం రా. సో ఈ అనువాద్ సాఫ్ట్వేర్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటిది. ఇది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మాట్లాడేకి ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎంతమంది ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. సో భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పితామహుడిగా ఎవరిని చూస్తారా? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ప్లీజ్ టెల్ మీ. సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఈ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ రావడం జరిగింది, దీన్ని ఎక్కడ తీసుకొస్తా ఉన్నారు అని అంటే మన భారతదేశంలో ఎపెక్స్ కోర్ట్ లేదా సుప్రీం కోర్ట్ లేదా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఈ కోర్టులో ఈ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ని తీసుకురావడం, ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందిరా. ఈ సాఫ్ట్వేర్ దేని ద్వారా రన్ అవుతుంది అని అంటే ఇది ఏఐ ద్వారా, కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అవుతుంది. సో ఈ కృత్రిమ మేధస్సును మరి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు సుప్రీంకోర్టులో అని అంటే సుప్రీంకోర్టులో వచ్చేటువంటి జడ్జ్మెంట్స్ కానీ న్యాయ సంబంధితకి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటిని అన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేయడం కోసం, అనువాదం చేయడం కోసం తీసుకురావడం జరుగుతూ ఉంది. దేనికోసం అని అంటున్నాం? అనువాదం కోసం తీసుకురావడం జరుగుతుంది. అలా వచ్చినటువంటిదే విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు భారతదేశంలో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ జడ్జ్మెంట్స్ అనేవి కేవలం ఇంగ్లీష్లోనే ఉండాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తా ఉంది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మళ్ళీ. వెరీ గుడ్. రాజారెడ్డి చెప్పిళ్ళు, రాజారెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్ థింకర్. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. హైకోర్టులో కానీ సుప్రీంకోర్ట్స్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్ ఇంగ్లీష్లోనే, ఆంగ్ల భాషలోనే అన్ని ప్రక్రియలు జరగాలి, జడ్జ్మెంట్స్ రావాలని భారతదేశంలో ఆర్టికల్ చెప్తా ఉంది అని చెప్పేసి అడిగినరా? ఎవరు కూడా చెప్పలే, నేనే చెప్తా. ఆర్టికల్ 348 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనేది చెప్తా ఉందిరా. ఇగో ఆంగ్లంలో అన్ని ప్రక్రియలు జరగాలి. ఓకే, దీని గురించి చెప్తా ఉన్నది ఏ ఆర్టికల్ అని అంటున్నాం? 348 ఆర్టికల్. ఏది? ఆర్టికల్ 348 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇది దేనిని గురించి ఉంటుంది? ఆర్టికల్ 348 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనేది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అన్ని కార్యకలాపాలు ఇంగ్లీష్లో జరగాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి దీని తర్వాత ఏదైనా రాష్ట్ర గవర్నర్కి సంబంధించి హైకోర్టులోనైతే, సుప్రీంకోర్టుకి అయితే రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఇతర భాషలలో ఈ జడ్జ్మెంట్స్ని ఇవ్వచ్చు అని కూడా చెప్తా ఉందిరా. అది చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏది అని అంటే సేమ్ ఇదే 348. 348 సబ్ క్లాస్ 2 రా. ఇగో ఇది ఏం చెప్తా ఉంది అని అంటే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇగో వీరి అనుమతి తీసుకొని ప్రాంతీయ భాషల్లో అంటే తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇలాంటి ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంది ఇది ఆర్టికల్. సో అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇగో ఇక్కడ విధిక్ అనువాద్ సాఫ్ట్వేరు ముఖ్యంగా ప్రాంతీయ భాషలకి సంబంధించినటువంటి అంశాల మీద తీర్పులని ఇది ఏం చేయబోతా ఉంది అని అంటే అనువాదించబోతా ఉంది, ట్రాన్స్లేషన్ చేయబోతా ఉంది. సో ఇలా ట్రాన్స్లేషన్ చేసేటువంటి ఈ అంశాలకి సంబంధించి వచ్చినటువంటి సాఫ్ట్వేర్గా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం రా. అయితే సుప్రీంకోర్టుకి సంబంధించి మొదటి ఏఐ పోర్టల్ ఏమిటి అని కూడా అడుగుతారు. ఇదేమో అనువాదానికి సంబంధించి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటిది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి మొట్టమొదటి ఏఐ పోర్టల్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు అని అంటే సుప్రీంకోర్టుకి సంబంధించి పోర్టల్ పర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగిందిరా. ఇగో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ఏది అని అంటారు. సో ఈ పోర్టల్ గురించి అడిగితే మీరు ఇది అనుకోలేదు, ఇది కాదు. విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఇది ప్రాంతీయ భాషలలో సుప్రీంకోర్టు వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాలని ట్రాన్స్లేట్ చేస్తుంది.
కానీ మొట్టమొదటి పోర్టల్ సుప్రీంకోర్టులో ఏఐ పోర్టల్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2021లోనే తీసుకురావడం జరిగింది. ఈ 2021లో వచ్చినటువంటి పోర్టల్ ఏమని అంటున్నామనంటే పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? పోర్టల్ ఫర్ ఇన్ కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ రా. పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్, అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ అని అంటున్నాం. ఎఫిషియన్సీ అని అంటున్నాం. దీన్ని గుర్తుంచుకోండి. మనం దీనిని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనిని గురించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, రెండింటిని కలిపి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఏఐ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ అని అంటున్నాం. ఇటీవల సుప్రీంకోర్టులో విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ ప్రాంతీయ భాషలో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలను ట్రాన్స్లేట్ చేస్తుంది అని అంటున్నాం. సో ఇలా ఈ కృత్రిమ మేధస్సు అనేది సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఈ కోర్టు ప్రాజెక్ట్ 3లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగిందిరా. దేనికి సంబంధించి అని అంటున్నాం? ఇగో ఈ కోర్ట్ ఫేజ్ 3లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేయబడినటువంటిది ఏంటి అని అంటే విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అని అంటున్నాం. సో ఇలా ఈ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ని గురించి గుర్తుంచుకోవాలిరా. సో మరి దీన్ని డెవలప్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించింది ఎవరు అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి కమిటీలతో పాటు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి వారు దీన్ని తీసుకురావడంలో కీలకంగా పాత్ర పోషించడం జరిగింది. మరి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటారా. సో అలా మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అర్జున్ రామ్ మేఘ్వాలా అని గుర్తుంచుకోండి రా. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని చెప్పేసి అంటున్నాం. ఇగో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరు మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సిన పేరు అర్జున్ మేఘ్వాలా. ఓకే, ఈయన ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఉపయోగపడే క్వశ్చన్ అడుగుతాడు, అలా అడిగితే ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం మొత్తం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఈ ఏదైతే మనం మాట్లాడిన విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ ఉందో దీనిని ఏ ల్యాబ్స్ ద్వారా నిర్మించడం జరిగింది అని అంటారు. ఏ ల్యాబ్స్ ద్వారా దీన్ని నిర్మించారు అని అంటే మాన్క్రాఫ్ట్ ఇన్నోవేషన్ రా. ఇగో దీన్ని ఏ ల్యాబ్ ద్వారా తయారు చేయడం జరిగింది అని అంటే మాన్క్రాఫ్ట్ ఇన్నోవేషన్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా దీనిని రూపొందించడం జరిగింది. ఇగో ఇలా తయారు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అంశం. ఈ అంశం మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే మీరంతా కూడా ఆన్సర్స్ చేయండి. ఇదే ఇగో ఈ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్. దీనికి సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తుంది అని మాట్లాడినాం, ఇది ఏం పని చేస్తుంది అని మాట్లాడినాం. దీనికంటే ముందు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏఐ ఏంటి అనేది మాట్లాడినాం. సో దీనికి సంబంధించి ఏ ఫేజ్లో ఇది రూపొందించబడింది అనేది కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇలా ఈ విధిక్ అనువాద్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీరేమైనా మాట్లాడాలనుకుంటే, క్లాస్పై మీ అభిప్రాయాలు చెప్పాలనుకుంటే 1-2 minutes హ్యాపీగా మాట్లాడవచ్చు, హ్యాపీగా మెసేజ్ చేయవచ్చు. ఒక్కసారి మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే డిఎస్సి, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్ సిరీసెస్ని కూడా ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు తీసుకోకపోతే తీసుకోండి, ఉపయోగపడుతుంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్తో, విత్ మెటీరియల్తో, అప్డేటెడ్ కాంటెంట్తో, అప్డేటెడ్ ఎగ్జామ్స్తో మీకు ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది 2-3 డేస్లో. సో దానికోసం కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ సమాచారం ఇవ్వండి. సో ఎవ్రీవన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను స్టార్టింగ్లో ఒక అంశం చెప్పిన, ఒకసారి దాన్ని వినండి. సో మీరందరూ కూడా బాగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో దానికోసం మీరు నిరంతరం ప్రయత్నం చేయండి, ఎక్కడ డిసప్పాయింట్ కాకండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.